హాయ్ అండి. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్ కోకోనట్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా, పిల్లలకు కూడా నచ్చుతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయండి. 2 కొబ్బరి చెక్కలను తీసుకోండి. ఇది పచ్చి కొబ్బరి తురుము, ఇలాంటివి 2 తీసుకోండి. తీసుకున్నాక వీటిని తురుముకోవాలి. నేను తురుము తీసుకున్నాను, మీరు ముక్కలు మిక్సీలో వేసి కూడా తీసుకోవచ్చు. ఏదైనా బౌల్ కొలతగా తీసుకుని కొలత వేసుకోండి. నాకు 2 బౌల్ కొబ్బరి తురుము వచ్చింది, దానికి 1 బౌల్ బెల్లం తురుముకుని వేసుకున్నాను. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని, కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. నేను 10 జీడిపప్పులు 10 బాదం పప్పులు తీసుకుని ఇలా చాప్ చేసి తీసుకున్నాను. 2 స్పూన్ల బాదం, 2 స్పూన్ల కిస్మిస్, 2 స్పూన్ల వాల్నట్స్, 2 స్పూన్ల మస్క్ మిలన్ సీడ్స్, 2 స్పూన్ల పంకిన్ సీడ్స్ తీసుకుని వీటిని ఒకసారి కలుపుకోండి. సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు వేయించుకోండి. ఇవే అని కాదు, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. ఇవి కొంతసేపు వేయించుకున్నాక పక్కకు తీసుకోండి. ఇదే కళాయిలోకి 1 స్పూన్ నెయ్యి వేసుకుని 2 బౌళ్ళ కొబ్బరి తురుమును వేసుకుని సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఏమి కలర్ వచ్చే వరకు వేయించిన అవసరం లేదు. ఇది కొంతసేపు ఇలా వేగినాక 1 బౌల్ బెల్లం తురుమును వేసుకోండి. బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకుని మిక్సీలో వేసుకుంటే ఇలా పొడి కింద తయారవుతుంది. ఇందులో చెమ్మ ఉంటుంది కాబట్టి వాటర్ ఏమి వేయనవసరం లేదు. 2 ఇలా కలిసినాక ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసేసుకోండి. వేసేసుకుని వీటన్నిటిని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. దగ్గర పడుతుందండి, అప్పుడు లడ్డు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇదంతా ప్రాసెస్ ఒక అరగంట అయినా పడుతుంది. సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడింది కదండి. ఇప్పుడు చిన్న టీ స్పూన్తో ఇలాచీ పొడి వేసుకుని ఒకసారి కలుపుకున్నాక మరో 10 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండండి. ఇలా దగ్గరికి వచ్చి లడ్డూలా చుట్టడానికి వీలవుతుంటే అయినట్లే. నెక్స్ట్ పెనాన్ని కూడా వదిలేస్తుంది. ఇలా పెనాన్ని వదిలేస్తుంది. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. కళాయిలో ఉంటే వేడిగానే ఉంటుంది కాబట్టి ఒక గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వకూడదండి, కొద్దిగా చల్లారితే సరిపోతుంది. ఇలా చేతిలోకి తీసుకుని లడ్డూలా చుట్టుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి. చాలా ఈజీగా లడ్డు వచ్చేస్తుంది. లాస్ట్కి కానీ లడ్డూలు రాకపోతే మళ్ళీ కళాయిలో వేసి ఒక 5 నిమిషాలు కలుపుకుంటే వేడెక్కుతుంది కాబట్టి మళ్ళీ లడ్డు చుట్టుకోవచ్చు. ఇలా లడ్డూలన్నీ చుట్టుకోండి. ఇది నిలవ కూడా ఉంటుందండి, ఎక్కువ రోజులే నిలవ ఉంటుంది. అంతేనండి, డ్రై ఫ్రూట్స్ కోకోనట్ లడ్డు రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.